స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మనకు గుర్తుండిపోయేవి రెండే రెండు. అది ఆయన స్టైలు, అలాగే ఆయన డాన్స్. ఈ రెండింటిని అయితే బాగా ఇష్టపడుతూ ఉంటాము. అయితే ఆయన సినిమాలో చెప్పే డైలాగులు కూడా చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాలో ఇంటెన్షన్ తో చెప్పే డైలాగులు తన ఫ్యాన్స్ కి ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆయన సినిమాలో కొన్ని డైలాగులు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. అవేమిటని మనం చూసుకున్నట్లయితే రేస్ గుర్రం సినిమాలో ఆయన దేవుడా అనే పదాన్ని స్టైలిష్ గా ద్యావుడా అని పిలవడం జరుగుతుంది. సో అది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. దాని తర్వాత చూసుకున్న ఈ పుష్ప సినిమాలో చూసుకున్నట్లయితే ఒక డైలాగ్ అయితే ఉంది. అదేమిటంటే నీ అవ్వ తగ్గేదిలే అనే ఒక డైలాగ్ అయితే ఉంది. సో అది కూడా బాగా ట్రెండ్ అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పుష్ప 2 అనే సినిమా రిలీజ్ అయింది కదా, దానిలో కూడా ఒక డైలాగ్ అయితే ఉంది. అదేమిటంటే రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండింగ్ లో ఉంది. అయితే ఇది రాజకీయ పార్టీలకు మధ్య ఇదే డైలాగు చిచ్చు పెట్టే అవకాశం అయితే ఇప్పుడైతే కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అభిమాని టీడీపీని దృష్టిలో పెట్టుకొని ఈ డైలాగ్ అయితే 2029లో మేము అధికారంలోకి వచ్చినట్లయితే టీడీపీ నాయకులను రప్పా రప్పా నరుకుతాం అని డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు తెలుగు రాజకీయ పార్టీల మధ్య హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇంతకు ముందు చెప్పిన డైలాగ్ చెప్పింది ఎవరో కాదు, ఆయన టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తే ఈ డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. అంటే అతను మొదట్లో టీడీపీ సభ్యత్వం తీసుకున్నప్పటికీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభిమానిగా మారడం వల్ల అతను ఈ పుష్ప 2 డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. ఈ పుష్ప 2 డైలాగ్ అన్నటువంటి రప్పా రప్పా నరుకుతాం టీడీపీని అని అతనైతే చెప్పడం జరిగింది. అసలు ఈ రెండు పార్టీలకు మధ్య ఏం జరిగింది, అసలు అతను ఆ డైలాగ్ ఎందుకు చెప్పడం జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఇదే డైలాగ్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే డైలాగ్ అయితే వాడడం జరిగింది. అసలు ఈ రెండింటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి కూడా నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా కిందున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ వాడిన ఒక డైలాగు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే ఏపీ రాజకీయాల్లో మాజీ సీఎం అయినటువంటి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రప్పా రప్పా నరుకుతామనే పుష్ప 2 సినిమాలోని పాపులర్ డైలాగు ఫ్లెక్సీలపై రాసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రదర్శించడం జరిగింది. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో వేటతలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కరిని అని హోటళ్లను నరికినట్లు నరుకుతామని రాసిన ఫ్లెక్సీలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రదర్శించడం తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ డైలాగ్ ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక పెద్ద దుమారమే రేగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. డైలాగ్ చెప్పు సార్, మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏది. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి, బాగా వినపడుతున్నా. ఏం చేస్తారు మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 కోసం రప్ప ఎందుకు రప్ప 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 నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా చూడండి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి? మీకు నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొన్నాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతనికి. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అంటే వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బాయి, సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేను పాపం లేపు మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం, నేను సంతోషపడతాను.
సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడ్డాడు. మారి టీడీపీని రప్ప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడ్డాడు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన మార్పు వచ్చింది. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే తన అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలోది, గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికిన రప్ప మంచిది. సార్ ఇప్పుడు సార్ ఇక్కడ దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కాంగ్రెస్ నేత అయినటువంటి షర్మిల, అలాగే టీడీపీ సీనియర్ రాజకీయ నాయకులు కూడా స్పందించడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో వివాదంగా మారిన ఈ డైలాగు తెలంగాణ రాజకీయాల్లోకి కూడా పాకింది. తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు సభలో ఈ పుష్ప మూవీకి సంబంధించినటువంటి రపర డైలాగులతో ప్లకార్డులు అయితే దర్శనమిచ్చాయి. తాజాగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా జిన్నారంలో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి హరీష్ రావు గారు పాల్గొనడం జరిగింది. 2028లో రప్ప 2.0 లోడింగ్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్లకార్డులతో దర్శనమివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్, దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా నరికేస్తాం, గంగ జాతరలో బలిచ్చేస్తాం. అయితే రప్ప తలలు నరుగుతామంటూ ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. సో అతను ఏమని చెప్పాడు అనేది ఇప్పుడు చూద్దాము. అల్లు అర్జున్ సినిమాలో మాకు నచ్చినటువంటి డైలాగులని ప్లకార్డుల్లో చూపించి ప్రదర్శించడం కూడా తప్పేనని ఆ వ్యక్తి అయితే అంటున్నాడు. అయితే చివరికి అతను ఎవరైనా చూసుకున్నట్లయితే అతను టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి. ఆ పార్టీ సభ్యత్వం కూడా అతనికి ఉంది. తన పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులను అతను తట్టుకోలేక ఇలా తన సొంత పార్టీ వారినే రప్ప నరుగుతామని చెప్తున్నాడని చాలా మంది అయితే అంటున్నారు. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు ఏమని చెప్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సినిమాల్లో చాలా ఉన్నాయి, రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు. అవి సినిమా డైలాగులే, ఇవి సినిమా డైలాగులే. మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. రప్ప నరికేస్తామంటే ఎవరు నరికేస్తారు? సంతోషమే అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పదవి తప్పు, అది ఎవరో కుర్రాడు ఎవరు పట్టుకున్నాడేమో, అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అని అంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడుదారు పట్టండి. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.